హాయ్ ఆల్. ఇవి నా బెస్ట్ మెమరీస్ అనమాట. మీ అందరితో షేర్ చేసుకుందామని ఉంచేశాను. వీళ్ళేంటంటే చెవుడు తర్వాత మూగా పిల్లలు అనమాట. డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ అంటారు కదా. సో వాళ్ళు ఓన్లీ సైగల ద్వారానే వాళ్ళ మనసులో ఉన్నాయి మనకైతే చెప్పగలుగుతారు, మనతోటి మాట్లాడగలుగుతారు. మనం మాట్లాడినా వాళ్ళకి వినపడదు, అలానే వాళ్ళు తిరిగి చెప్పలేరు, నోరు లేదు కాబట్టి. సో వాళ్ళకి నేనేంటంటే మగ్గం వర్క్ నేర్పిస్తున్నాను అనమాట ఫ్రీగా. నీడిల్స్ అవి మా సంస్థ ద్వారా నేను నేర్పించడం అయితే జరుగుతుంది. సత్యసాయి సేవా సంస్థ అంటారు కదా, సో దాని నుంచి నేర్పించడం అయితే జరుగుతుంది. వీళ్ళతో నేర్పించినంత కాలం నాకేంటో చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఏదో నిశ్శబ్ద ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. అంటే ఎటువంటి వాయిస్ ఉండదు, అరుపులు ఉండవు, గోల్ ఉండదు, అల్లరి ఉండదు, ఏముండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు జస్ట్ వాళ్ళు ఏదున్నా వాళ్ళ సైగల ద్వారానే వాళ్ళ ప్రపంచం అనేది ఉంటుంది. అండ్ నార్మల్గా మాట వచ్చి చెవులు వినిపించే పిల్లలు ఎలా ఉంటుందంటే మనసుకి ఏది దగ్గరగా తీసుకోరనమాట. సో ఈ పిల్లలు అలా కాదు, చాలా బాగా తీసుకుంటారు. అలానే ఇష్టపడితే చాలా మంచిగా ఇష్టపడతారు, ఎక్కడున్నా గుర్తుపడతారు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పలకరిస్తారు, సరదాగా ఉంటారు. చూసారు కదా నేను వీడియో తీస్తున్నా అని చెప్పి దాని కింద తల పెట్టింది ఆ అమ్మాయి. సో పక్కన వాళ్ళు లేపుతున్నారు లేలే అని. సో కొంతమందికి వీడియో తీస్తున్నాను అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అందుకని నేను మ్యాక్సిమం చాలా చోట్ల వీడియోస్ తీయనండి. ఒకళ్ళకి ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి ఇష్టం ఉండదు కదా, అందుకని. కాకపోతే ఏంటంటే వాళ్ళు అలా వీడియో తీస్తున్నాను అంటే అక్కడ చూపిస్తానేమోనన్న భయానికి వర్క్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఆ వర్క్ చేస్తారు కరెక్ట్గా అని చెప్పి నేను వీడియో అయితే తీస్తున్నాను. చూసారు కదా, నేను వీడియో తీస్తున్నప్పుడేమో సైలెంట్గా వర్క్ చేస్తున్నారు, వీడియో ఆపంగానే మళ్ళీ ముచ్చట్లలో పడిపోతున్నారనమాట. భయం అనేది ఉండదు, అందుకని నేను మధ్యలో అలా చేస్తానన్నమాట, కరెక్ట్గా వర్క్లో కూర్చోవాలని. వాళ్ళకి చిన్నపిల్లలు కదండి, లైఫ్ విలువ తెలియదు వాళ్ళకి. ఏంటంటే ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీ ఇలానే ఉంటుంది కానీ పెద్ద చదువులు అలానే పర్మనెంట్ జాబ్స్ అని అట్లా ఉండవన్నమాట. సో ఆడపిల్లలు మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇలాంటి చేతి వృత్తులు వచ్చినట్టయితే ఎక్కడున్నా వాళ్ళ ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు చేసుకోగలుగుతారనమాట. అంటే ఏ చిన్న పనైనా వాళ్ళు చేసుకోగలుగుతారు, ఆర్థికంగా స్థిరపడతారనమాట. అందుకని చెప్పి నేను నేర్పిస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇయర్ లాబింగ్ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఇయర్ లాబింగ్ అయిపోయింది, చెవి పూర్తిగా పొడిగిపోయిందనమాట. ఆ తర్వాత నేను ఏంటంటే గన్ షాట్ వేస్తున్నాను. ఇయర్ లాబింగ్ నా దగ్గర చేయించుకొని గన్ షాట్ వేరే దగ్గర చేయించుకోవాల్సిన పనేం లేదండి, రెండు నేనే చేస్తాను. గన్ షాట్ ఇయర్ రింగ్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. సో ఇంతకుముందు పెట్టిన ప్లేస్ కాకుండా కొంచెం పక్కకు పెట్టి అయితే నేను గన్ షాట్ వేస్తానన్నమాట. మళ్ళీ వాళ్ళకి చెవి రంధ్రాలు అనేవి సాగకూడదు కదండి, మళ్ళీ అదే ప్లేస్లో వేసినట్టయితే ఖచ్చితంగా చెవి రంధ్రాలు అనేవి మళ్ళీ సాగుతాయి, చాలా తొందరగా సాగుతాయి, వాళ్ళు చేయించుకున్న ట్రీట్మెంట్కి ఉపయోగం ఉండదు. అందుకని చెప్పేసి నేను పక్కనే హోల్ అనేది పెడతానన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. పెయిన్ కూడా ఇంతకుముందు మా చిన్నప్పుడు ఎలా ఉండదంటే దాన్ని కాల్చి దాంతో పెట్టేవాళ్ళు, చాలా నొప్పి లేసేది, మంట వచ్చేది, ఇబ్బంది అనిపించేది చెవికి రంధ్రాలు పెట్టేటప్పుడు. ఇప్పుడు ఈ మిషన్ ద్వారా పెట్టేది ఏంటంటే చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, పెయిన్ కూడా ఏమీ ఉండదన్నమాట, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇయర్ లాబింగ్ కూడా నేనే చేసి తర్వాత గన్ షాట్ కూడా నేనే వేయడం అనేది జరుగుతుంది. పార్లర్లో ఇలాంటి ట్రీట్మెంట్స్ చాలానే ఉంటాయండి, వాటర్ రిమూవర్ కానీ ఓజోన్ థెరపీ కానీ, సో ఇలాంటివి నేను చాలానే చేస్తూ ఉంటానన్నమాట. సో ఇది స్లో మోషన్లో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మీరు స్పీడ్ మోషన్లో పెట్టినట్టయితే మీకు అర్థం కాదు, అందుకని చెప్పేసి నేను స్లో మోషన్లో అయితే పెట్టానన్నమాట. చిన్న వీడియోని నేను ఫేసెస్ కవర్ చేయనండి చాలామందివి. సో అది కొట్టేటప్పుడు ఇలా పడిపోయింది చూడండి, జారిపోయింది, తర్వాత మళ్ళీ తీసైతే వేసానన్నమాట. ఇక్కడ చూసారు కదా, నాకు తోచినంతలో నేను ఆర్థికంగా ఏదన్నా కొంచెం పెట్టాలి, నా దగ్గర కొంచెం మనీ ఉన్నాయి అంటే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది అన్నదానం అనమాట. ఎవరో ఒకళ్ళకి అన్నదానం అనేది చేస్తూ ఉంటాను. నాతో పాటు కొంతమంది చేసేవాళ్ళు కూడా ఉంటారండి. అంటే ఎలా ఉంటుందంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, 10 మందికి మన చేత్తో వండి వడ్డిస్తే సంతోషంగా ఉంటుంది అనేది ఉంటుంది కదా. సో అలాగా ఉన్నోళ్ళు ఉన్నారనమాట. ఇది
ఈ పిల్లల దగ్గరకు వచ్చి ఒకరోజు ఫుడ్ క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చామండి. వాళ్ళు రెగ్యులర్ ఫుడ్ అంటే ఇంట్లో చేసేది వాళ్ళు ఎప్పుడు తింటూనే ఉంటారు హాస్టల్స్లో. సో క్యాటరింగ్ అంటే కొంచెం బిర్యానీ ఇలాంటివి ఇస్తే బాగుంటుంది కదా. బిర్యానీ అలానే కర్రీ, ఒకటి సాంబారు, స్వీట్, పెరుగు ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. స్వీట్, హాట్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చామన్నమాట. వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఎలా ఇష్టంగా తింటున్నారో చూడండి. వాళ్ళు ఎంత ఇష్టంగా తింటున్నారు అనేది వాళ్ళు తినేదాన్ని బట్టి, మళ్ళీ సెకండ్ టైం వచ్చి పెట్టించుకునేదాన్ని బట్టి తెలుస్తుంది మీకు. దాదాపు 80-90 మంది పిల్లలకైతే చేసామన్నమాట. నేను చేసింది చెప్పుకోవడానికి వీడియోలో మాట్లాడట్లేదండి. నన్ను చూసి ఎక్కడన్నా కొంతమంది మళ్ళీ మేము కూడా చెయ్యొచ్చు అంటే చెయ్యాలని ఉంటుంది, ముందుకు రాలేరు. సో అలాంటి వాళ్ళు కొంచెమన్నా ఒక స్టెప్ ముందుకేసి నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ముందుకు వచ్చి చేస్తారు చూడండి, అక్కడ సక్సెస్ అయినట్టు. అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. ఏదో నేను చేశాను అని గొప్ప చెప్పుకోవడానికి మాత్రం కాదు. నన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయి కొంతమంది ముందుకొచ్చి తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు చేస్తారు అన్న ఆలోచన కొద్దీ చెప్పడం అనమాట ఇది. సో ఇక్కడ చూసారు కదా, ఇలా పెట్టేసామన్నమాట. మొత్తం పిల్లలందరికీ కూర్చొని వాళ్ళు తిన్నాక మేము కూర్చొని అయితే తిన్నామన్నమాట. దాదాపు 80-90 మంది పిల్లలు, ఇంకా అక్కడున్న స్టాఫ్తో కలిపి ఒక 100 మంది దాకా అయి ఉంటారు. 100 మందికి పైగా కూడా కొంచెం కొంచెం అన్నీ కూడా మిగిలాయి. చూసారు కదా, ఇక్కడ అయిపోవచ్చిందనమాట. అంతమందికి మేము క్యాటరింగే ఇచ్చాము. సో మనం చేసింది వేరే ఉంటుంది, క్యాటరింగ్ చేసే వాళ్ళది వేరే ఉంటుంది కదా. ఇది చూసారు కదా, రవ్వ కేసరి. ఇది కూడా పిల్లలైతే ఇష్టంగా పెట్టించుకొని తిన్నారు. చిన్నపిల్లలందరూ కూడా ఇష్టంగా పెట్టించుకొని తిన్నారు. స్వీట్లో బాగుంటుంది కదా, అది వేడివేడిగా తింటే బాగుంటుంది. అందుకని పిల్లలు తినే ముందే మేము అన్నీ తెప్పించడం అయితే జరుగుతుంది. తెప్పించి అక్కడ పెట్టేసి వడ్డించడం జరుగుతుంది. సో చూసారు కదండి, అందరూ చాలా హ్యాపీగా వచ్చి థ్యాంక్ యూ చెప్తున్నారు. కడుపు నిండా తిన్నారు కదా, ఇదే కదా మనకు కావాల్సింది. సంతోషంగా వాళ్ళు తిన్నాము అని చెప్పి థ్యాంక్స్ చెప్తుంటే మనసంతా సంతోషంతో నిండిపోతూ ఉంటుంది. ఈ మెమరీస్ ఎప్పుడూ నా దగ్గరే ఉంటాయండి. ఎందుకంటే నాకు ఇష్టం, నాకు ఇలా చేయడం ఇష్టము. అలానే ఇలా వాళ్ళ సంతోషం చూడడం ఇష్టం. నేను నా దగ్గరే ఉంచుకోకుండా మీకు కూడా ఇలాంటి సంతోషం కావాలి అనుకుంటే మీరు కూడా ఒక స్టెప్ ముందుకు వేస్తారని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి బ్యాడ్గా అయితే ఎవరు కామెంట్స్ పెట్టకండి. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో వచ్చేస్తాను.